We met last year. దయచేసి గమనించి నూతన పర్యాటక పాలసీ 2024-29 అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు తొడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తించాం. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఎకో టూరిజం కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. వాటికే మేము రమారమి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన విజయవాడలో జరిగినటువంటి సదస్సులో పెట్టుబడిదారులు ముందుకొచ్చారు.